యోహాను సువార్త 6వ అధ్యాయం. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమునయ్యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిదే. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ తప్పిక కొనడు. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన వాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైనది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. ప్రభువు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి భోజనం చేయటానికి దానిని విరిచి పంచిపెట్టిన తరువాత కొంతమంది ఆయనను రాజుగా చేయటానికి ప్రయత్నించినప్పుడు ప్రభువు తిబెరియా సముద్రము తూర్పు వైపు నుంచి పడమట వైపుకి వచ్చిన తరువాత కొంతమంది ఇటువైపు నుంచి ప్రభువును వెతుకుతూ వచ్చినటువంటి వారితో ప్రభువు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 32వ వచనంలో, కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషేకి మీకు ఇయ్యలేదు, నా తండ్రి ఏ పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు. మోషే వారికి ఇచ్చినటువంటి ఆహారాన్ని గురించి 49వ వచనంలో చెప్తున్నాడు. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. సో అది కీర్తనలో ఇంకొక చోట వారు దేవదూతల ఆహారం భుజించిరి అని రాయబడినది. కనుక ఈ మన్నా అనేటువంటిది పరలోకము నుండి దేవుడు అనుగ్రహించినటువంటి ఆహారం ఏదైతే ఇప్పుడు ప్రభువు చెప్తున్నాడో అది కాదు. అందుచేత ప్రభు వారికి పరలోకము నుండి వచ్చే ఆహారము మీకు ఇయ్యలేదు అని చెప్తున్నాడు. అయితే నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు అంటే ఇప్పుడు ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ ఉన్నటువంటి ఆయనను వెంబడించినటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా 27వ వచనంలో చూస్తే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పినాం. కనుక ఈ శరీరము క్షయమైనది, దాని కొరకు మనం పడేటువంటి కష్టము, ఆ కష్టం ద్వారా పొందే ఆహారము, అవన్నీ కూడా ఈ లోక సంబంధంగా ఉండి ఈ శరీరం కొరకుగా ఉండేవిగా ఉన్నాయి. కానీ ఈ అక్షయమైనటువంటి దాని కొరకు, అనగా నశించిపోకుండా ఎల్లప్పుడూ ఉండగలిగినటువంటి శరీరం, ఆ శరీరానికి కావలసినటువంటి పోషక విలువలైనటువంటి ఆహారం, దాన్ని తినడం ద్వారా వచ్చే జీవము, అవన్నీ కూడా పరలోక సంబంధమైనవి. ఇప్పుడు మనం కలిగి ఉన్న శరీరం, ఆ శరీరాన్ని పోషించడానికి పడేటువంటి కష్టం, తర్వాత అది దానిని భుజించేటువంటిది, ఆఖరికి ఆ శరీరం, ఇవన్నీ కూడా ఈ లోక సంబంధంగా ఉండి కొంత సమయం తర్వాత క్షయమైపోతాయి. కానీ ప్రభువు యొక్క గమనం ఎప్పుడు మన పక్షంగా ఎటువంటిదంటే అక్షయమైనటువంటిది, అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటిది. తర్వాత దానికి కావలసినటువంటి జీవం వేరు, అది నిత్యజీవం. అది ప్రభువు మనకు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా అనుగ్రహించేది. సామాన్యంగా మనుషులమైన మనందరం కూడా ఇక్కడున్నటువంటి ఈ శరీరంతో ఇక్కడున్న విషయాలను ఆలోచించి ఇక్కడున్న వాటిని పోషించుకోవడానికి చేసే ప్రయత్నంలో మనిషి జీవిస్తుంటాడు. తర్వాత దేవుడి దగ్గరికి వచ్చినా కానీ అదే విషయాన్ని కోరుకుంటూ ఉంటాడు. అంటే ఇక్కడున్న విషయాలు అవి క్షయమైపోయేవి, నశించిపోయేవి, లోకము దాని ఆశలు అవన్నీ కూడా గతించిపోవును అనేటువంటిది అవిశ్వాసులకు లేదు. విశ్వాసులలో కూడా చాలామంది ఆ గమనంలో జీవించరు. కనుక ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి. ఇక్కడ మనం చదివినటువంటి 33వ వచనంలో పరలోకము నుండి దిగివచ్చి, అంటే పైనుండి దేవుని దగ్గర నుంచి, తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి దిగివచ్చి లోకంలో మనం సరైన విధంగా జీవించగలగటానికి దేవుడు అనుగ్రహించే ఆహారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. కనుక ఎవరైనా
తండ్రి అయినటువంటి దేవుడు ఉండేటువంటి స్థలంలో ఆయనతో పాటుగా వేరే అయినటువంటి దేహాన్ని ధరించుకొని, అక్షయతను ధరించుకొని జీవించగలగడానికి ఏదైతే అవసరమో ఆ జీవాన్ని కలిగి ఉండటానికి అవసరమైన ఆహారాన్ని నేను మీకు ఈ లోకంలో ఇప్పుడు అనుగ్రహించటానికి తండ్రి అయిన దేవుని చేత పంపబడి ఉన్నాను అనే విషయాన్ని ఈ ఆయనను వెంబడించి క్షయమైన ఆహారం కొరకు ఆయన వెంబడిస్తున్నటువంటి వారితోటి మాట్లాడుతున్నాడు. అది మనకు కూడా వర్తించేదిగా ఉన్నది. మనం కూడా మన గమనంలో నాలో ఉన్నటువంటి ఆత్మ వెలిగించబడి దేవుని యొక్క జీవంతో నింపబడి ఆయన కొరకు రాబోతున్నటువంటి మహిమగలైన రాజ్యం కొరకు ఆయనతోటి ఎల్లప్పుడూ ఉండగలిగినటువంటి అనుభవం కొరకు నేను జీవించేవాడనుగా ఉన్నానా లేదా అనే విషయాన్ని మనము ఎల్లప్పుడూ కూడా చూసుకోవాలి. అది నిజమైనటువంటిది, అది మన అందరికీ అవసరమైనటువంటి జీవమని లేక మన యొక్క జీవిత గమ్యానికి సంబంధించినటువంటి విషయం. 34వ వచనం, కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమన్నది. ప్రభువు పరలోకం నుండి వచ్చే ఆహారం అని చెప్పినప్పుడు వారు మాకు ఆ ఆహారం ఎల్లప్పుడూ అనుగ్రహించమన్నది అని అడుగుతున్నారు. అలా చెప్పినప్పుడు 35వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారం నేనే. అంటే మనకు ఆహారముగా పంపబడినటువంటి తండ్రి చేత పంపబడినటువంటి జీవమును, అంటే ఆ పరలోకములో తండ్రితోటి కలిసి ఉండగలగటానికి మనకు ఈ అక్షయమైన శరీరతను ధరించుకొని అక్కడ ఆ అక్షయతలో ఏ జీవం అయితే పని చేస్తే తండ్రి అయిన దేవునితోటి మనం ఎల్లప్పుడూ ఉండగలమో దానికి సంబంధించినటువంటి ఆహారము ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. కనుక మనము ఈ లోకంలో ఉన్నటువంటి విధంగా శరీరాన్ని పోషించుకోవటానికి తిని త్రాగి మన ఆ క్షయమైన శరీరం కొరకు ఏ విధంగా పాటుపడే వారంగా ఉంటామో దానికి భిన్నంగా పరలోకములో తండ్రి అయిన దేవుని యొద్ద అక్షయత కలిగినటువంటి దేహంలో ప్రభువుని తినిన వారు అక్కడ ఉండటానికి సరిపడినటువంటి జీవాన్ని కలిగి జీవించుతారు. ఆ జీవము నేను, అది మీకు అనుగ్రహించుటకు తండ్రి నన్ను ఈ లోకమునకు పంపి ఉన్నాడు అని చెప్తున్నాడు. అలా పంపినప్పుడు అది మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించమని చెప్పినప్పుడు ఆ జీవాహారం నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడూ దక్కికొనడు. కనుక ఈ ఆహారాన్ని మనం ఎలా తినవచ్చు అనేవి 2 విషయాల ద్వారా చెప్పాడు. ఈ ఆహారాన్ని తినటం త్రాగటం అనేటువంటిది తర్వాత మరలా ప్రభువు 52వ వచనం నుంచి 62వ వచనం వరకు దాని గురించిన వివరణ వేరుగా ఇస్తాడు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యంలో ఆయనను జీవాహారంగా కలిగి జీవించటం అనేటువంటి విషయం ఏంటంటే, ఒకటి ఆయన దగ్గరకు వచ్చుట, రెండవది ఆయన యందు విశ్వాసం ఉంచుట. ఈ 2 విషయాలు కనుక తీసుకున్నట్లయితే ఆ జీవాహారమును కలిగిన వారుగా మీరు ఉంటారు అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రభువు యూదులతో మాట్లాడుతున్నప్పుడు యూదులకు మోషే చెప్పినటువంటి విధంగా ఆయన సహోదరులలో నుండి నా వంటి ఒక ప్రవక్తను లేపును అని మోషే వారికి చెప్పాడు. చెప్పినప్పుడు వారు ఆ విషయాన్ని అంత అంగీకరించగలిగినటువంటి మనసులో లేరు. ఇప్పుడు అందుకని ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆ విధంగా దేవుని చేత పంపబడినటువంటి ప్రవక్తగా మోషే దేని గురించి అయితే చెప్పాడో, ఎవరిని గురించి అయితే చెప్పాడో ఆయనే నేను. మోషే మీకు అరణ్యంలో జీవాహారం పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారాన్ని ఇవ్వలేదు, అందుచేతనే వారు ఆహారాన్ని తినినప్పటికీ చనిపోయారు. కానీ నేను పరలోకం నుండి పంపబడిన వాడును, తర్వాత నేను జీవాహారముగా ఉండటానికి తండ్రి నాకు ముద్ర వేసి పంపి ఉన్నాడు. ఇప్పుడు మీరు కనుక మోషే ఎవరినైతే పంపిస్తానని చెప్పి ఉన్నాడో ఆ పంపబడిన నేను దేవుని కుమారుడనని జీవాహారం అనుగ్రహించేవాడనని మీరు నా యొద్దకు రావటం లేదు. ఎవరికి ఈ ఆహారం దొరుకుతుంది అంటే, ఎవరైనా నా దగ్గరికి వచ్చినట్లయితే, అంటే వారి యొక్క హృదయాలలో ఈ మోషే పక్షంగాను ధర్మశాస్త్ర ప్రకారంగాను ఉన్నటువంటి మనసు మారి దేవుని చేత పంపబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు రావటం అనేటువంటిది జీవ ఆహారాన్ని తినటం అనేటువంటి దానికి గుర్తు అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే ఒక మనిషి
వారి జీవితకాలం అంతటిలో కూడా వారు నమ్మినటువంటి సిద్ధాంతాలు, మతము, ఆచారాలు, పద్ధతులు వాటికి అనుసారంగా నడుస్తూ దేవుడు తన కుమారుని ద్వారా మనకు జీవాహారాన్ని అనుగ్రహించి మనలో చనిపోయినటువంటి ఆత్మను వెలిగించి దేవునితో సంబంధం కలిగి దేవునితో ఎల్లప్పుడూ జీవించేటువంటి దానికి మార్గాన్ని తెరుస్తున్నాడు అనేటువంటి దానికి మరి మనం ఆయన దగ్గరికి రాగలుగటం అనేటువంటిది ఆ జీవాహారాన్ని తినటానికి గుర్తు అని ప్రభువు చెప్తున్నాడు. ఆ రోజులలో మరి ప్రభువు ఈ విధంగా స్వయంగా దేవుని కుమారుడిగా వచ్చి అనేక విషయాలను జరిగించి, సూచక క్రియలు జరిగించి, దేవుని విషయాలు మాట్లాడి, పరలోక సంబంధమైన సంగతులు వారితో మాట్లాడినప్పటికీ వారు ఆయన దగ్గరికి వచ్చిన వారుగా లేరు. ఈయన ప్రభు జీవాహారం అని చెప్పినప్పుడు కూడా, అంటే వాళ్ళు ఈ లోక సంబంధమైనటువంటిది, శరీర సంబంధమైనది వెతికేవారుగా ఉన్నారు కనుక పరలోక సంబంధమైనది, అక్షయమైనది, నిత్య జీవముతో కూడినది, దేవునికి సంబంధించినటువంటి దానిని అంగీకరించగలగటానికి మనసు లేక ప్రభువు దగ్గరికి రాలేదు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఎవరైనా నా దగ్గరికి వచ్చినట్లయితే వారు ఆకలి కొనరు. అంటే పరలోక సంబంధమైన విషయాలలో వారికి ఏదైతే వెతుకులాట ఉన్నదో, ఏదైతే ఇంకా ఆకలి ఉన్నదో, సరైన విధంగా వారి యొక్క ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం ఆకలి కొని ఉన్నారో ఆ ఆకలి అంతయో తీర్చబడుతుంది అని చెప్తున్నాడు. అది నిజమైన ఆహారం. అంటే ఒక మనిషి తనలో ఉన్నటువంటి ఆత్మ వెలిగించబడి పాపక్షమాపణ అనుభవంలోనికి రాగలిగి దేవునితోటి సంబంధంలోనికి రాగలగటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చుట అనేటువంటిదే నిజమైన విధంగా ఆహారాన్ని తీసుకోవటం. అప్పుడు వారు ఆకలి కొనరు. తర్వాత నా యందు విశ్వాసం ఉంచువాడు అలా దగ్గరికి వచ్చి ఆయన ఏదైతే చెబుతున్నాడో, అంటే నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, మీలో ఉన్నటువంటి ఆత్మ వెలిగించబడి దేవునితోటి సంబంధంలోనికి తీసుకుని రావడానికి మీరు నా దగ్గరకు వచ్చి నా యందు విశ్వాసం ఉంచడం ద్వారా మీ లోక సంబంధమైనటువంటి దప్పిక, ఆత్మలో మీరు ఏదైతే వెతుకుతున్నారో ఆ వెతుకులాట అంతయు కూడా తృప్తిపరచబడుతుంది. అంటే మీరు నా దగ్గరకు వచ్చి నా యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏదైతే దేవుడు పరలోక సంబంధమైనటువంటి జీవాన్ని మీకు అనుగ్రహించి, దేవుని జీవాన్ని మీకు అనుగ్రహించి, ఆ జీవం ద్వారా మీరు ఆయనతో పాటు, అంటే దేవునితో పాటు ఉండగలగటానికి ఏదైతే మీకు అవసరమో ప్రతి ఒక్కరికి అది అనుగ్రహించబడటానికి ఈ విధంగా కనుక మీరు చేయగలిగితే, అంటే నా దగ్గరకు వచ్చి నా యందు గనక విశ్వాసం ఇచ్చినట్లయితే అని చెప్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో కూడా అద్వితీయ దేవుడు అయిన నిన్నును ఆయన పంపినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవం. అంటే తండ్రి ఈ విధంగా కుమారుడికి నిత్య జీవం అనుగ్రహించుటకు ముద్ర వేసి ఉన్నాడని మనము కుమారుని దగ్గరికి వచ్చి ఆయన మనకు నిజమైన విధంగా దప్పిక తీర్చేటువంటి వాడు, పరలోక సంబంధమైన జీవాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆ పరలోక ఆహారాన్ని మనకు అనుగ్రహించేవాడు అని కనుక మనం ఎరిగినట్లయితే ఆ జీవాన్ని మనం పొందగలుగుతాం. ఆత్మలో దేవునితోటి ఎల్లప్పుడూ ఉండగలిగేటువంటి మార్గంలోనికి మనం ప్రవేశపెట్టబడతాం. యూదులు ఈ క్షయమైనటువంటిది, ఈ లోక సంబంధమైన దాని విషయం నుంచి అక్షయతను, ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైనది, అదృశ్యమైనటువంటి దేవుని తెలుసుకొనగలిగే విషయంలో వారికి అంత స్పర్శ లేదు, రావటం లేదు. అందుచేత ప్రభువు నా దగ్గరకు వచ్చేవాడు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఇప్పుడు యూదులకు మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది విషయంలో కూడా మనం అదే గమనాన్ని చూస్తాం. ఎక్కువ మంది ఇక్కడున్నటువంటి క్షయమైన దాని కొరకు ప్రయాసపడుతూ జీవించేటువంటి జీవితం కలిగిన వారుగా అవిశ్వాసులు ఉన్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కూడా నిజమైన విధంగా తృప్తిపరచబడి ఆయనను తిని త్రాగి ఆయన యొద్దకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నిజమైనటువంటి దేవుని కుమారుడని, ఆయనలో జీవమున్నదని, ఆ జీవం నాకు అవసరమని, ఆ జీవం ద్వారా నేను జీవించాలని, ఆ జీవం మాత్రమే నేను తండ్రితో కూడా జీవించగలగటానికి నాకు పనికి రాగలిగినటువంటి మార్గమని నమ్మటం అనేటువంటిది అనేక మందిలో అది మనకి కనిపించదు. కనుక ఈ లోకంలో మనం చూడవలసినటువంటి విషయం ఏంటంటే, వారు యూదులు ఎందుకు నమ్మలేదనేటువంటి విషయం కాదు, మనకు ఆ విషయాన్ని మనం వర్తించుకున్నప్పుడు ఏ విధంగా మనం ఉన్నామనేటువంటి దాన్ని గమనించి గుర్తించి మనము నిజంగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన యందు ఏ విధంగా విశ్వసించాలో, ఆయన దేవుని కుమారుడు, పరలోకము నుండి దిగి వచ్చినవాడు, ఆయన ఆత్మ సంబంధమైన జీవాన్ని మనకు అనుగ్రహించువాడు అనే విధంగా విశ్వసించటం అనేటువంటిది ఈ జీవాహారం యొక్క అనుభవంలోనికి మనం రావటం. 36వ వచనం, మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితే.
అంటే ఆయన దగ్గరికి ఇప్పుడు భౌతిక సంబంధంగా ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు, కానీ విశ్వాసం అయితే ఉంచట్లేదు. విశ్వాసం ఉంచినప్పుడే వారికి దప్పిక తీర్చబడుతుంది. విశ్వాసం ఉంచడం అనేటువంటిది ఈయన పరలోకం నుండి వచ్చి ఉన్నాడు అనేది విశ్వసించటం, తండ్రి చేత పంపబడి ఉన్నాడు అనేటువంటిది విశ్వసించటం, ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎందుకు విశ్వసించడం ద్వారా నాలో ఉన్నటువంటి ఆత్మ వెలిగించబడి నిజమైన తండ్రితో నేను సంబంధంలోనికి రాగలుగుతాను అనేది విశ్వసించటం. అలాంటి విధంగా లేరు వాళ్ళు. 37 తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చురు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఇలాంటి సందర్భంలో ప్రభు ఈ విధంగా వారి మధ్యలో ఉంటూ అనేక సూచక్రియలు జరిగించుతూ ఆయన పరలోకం నుండి వచ్చిన వాడనని చెప్పుకుంటూ ఆయన జీవాహారం అనుగ్రహించడానికి వచ్చానని చెప్పినప్పటికీ కూడా అనేక మంది ఆయన దగ్గరికి వచ్చి విశ్వసించటం లేదు. అయితే అలా అని కుమారుడు మరి ఎవరు విశ్వసించటం లేదు అనేటువంటి నిరుత్సాహ స్థితిలో లేడు. ఏం చెప్తున్నాడంటే, తండ్రి నా యొద్దకు అనుగ్రహించువారు. వీరిలో కొంతమంది ఉన్నారు, 12 మంది శిష్యులు, తర్వాత అనేక మంది, ఇంకా మనం అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో చూసినప్పుడు 120 మంది మిగిలారు మొత్తం. అలా ప్రభువు తండ్రి అనేటువంటి దేవుడు కొంతమందిని వెతికి ఉంచుకున్నాడు. అలా ఎవరెవరైతే తండ్రి పరలోకము నుండి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించగలిగేటట్లుగా చేసేవాడుగా ఉన్నాడో వారందరూ కూడా ఆయన యందు విశ్వసిస్తారు, వారు ఆయన దగ్గరకు వస్తారు అనేది చెప్తున్నాడు. ఇప్పుడు కూడా మనం అనేక మందికి సువార్త ప్రకటించినప్పటికీ, లేక రకరకాలుగా తండ్రి అయిన దేవుడిని గురించి, ఆయన పంపిన కుమారుడైన యేసుక్రీస్తుని గురించి మనం మాట్లాడుతున్నప్పటికీ చాలామందిలో ఈ చలనం రాదు. ఎందుచేతనంటే వారు ఈ లోక సంబంధంగా ప్రతిదీ ఆలోచించేవారుగా ఉన్నారు. తండ్రి అయినటువంటి దేవుడు మన అందరం కూడా ఆయనను గురించి ఆత్మలో మరి కార్యం జరిగించబడి ఆయనను చూడగలిగి ఆయన ద్వారా నడిపించబడాలనేటువంటి మనసు కలిగిన వాడుగా తండ్రి ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన ఆత్మలకు తండ్రి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. అయితే ప్రభువు జరిగిస్తున్నటువంటి ఈ పరిచర్యలో మీరు నా యొద్దకు రానలరు, అయితే తండ్రి ఎవరినైతే పంపిస్తాడో వారు నా దగ్గరికి వస్తారు. అలా వచ్చిన వారిని నేను ఎంత మాత్రమో తోసివేయను. అంటే తండ్రి ఎవరినైతే పైనుండి జన్మించినటువంటి అనుభవంలోనికి తీసుకుని రాగలిగి తర్వాత ఎవరితోటైతే మాట్లాడుతున్నారో అలా మాట్లాడినప్పుడు కూడా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలామందితోటి మాట్లాడుతున్నప్పుడు కూడా వారు లోబడరు. వారి యొక్క సొంత చిత్తం చొప్పున, వారి మనసుకు కలిగినటువంటి బుద్ధి జ్ఞానముల చొప్పున ఆలోచించేవారుగా కూడా ఉంటారు. అలా కనుక తండ్రి మాట్లాడినప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చినట్లయితే అది మనుషుని పక్షంగా మనం చేసేది. తండ్రి కుమారుడిని గురించి మనకు చెప్తుంటాడు, ఈయన నా కుమారుడు, ఈయన మీ పాపముల కొరకు రక్షకుడిగా ఉండటానికి ఈ లోకములకు నేను పంపబడినటువంటి మీ యొక్క రక్షకుడు, మీరు ఆయనందు విశ్వసించండి. అది మన ఆత్మలో వెలిగించబడినప్పుడు, తాకబడినప్పుడు మనము ఆయన దగ్గరికి వచ్చినట్లయితే కుమారుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఎంత మాత్రమో తోసివేయను, అంటే నేను స్వీకరిస్తాను. వారికి నేను ఆహారం ఇస్తాను. వారు నేను తండ్రి చేత పంపబడినటువంటి దేవుని కుమారుడిని అని విశ్వసిస్తున్నారు కాబట్టి, అందుచేతనే నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి నేను వారిని ఎంత మాత్రమో తోసివేయను. 38 నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితనే. ఇప్పుడు ఈ పరిచర్య అంతటిలో కూడా అనేక సూచక క్రియలు జరిగించుతున్నప్పటికీ, అనేక మందితో ఆయన మాట్లాడుతున్నప్పటికీ ఎవరు కూడా మరి ఎటువంటి విధంగా ప్రభు యొక్క బోధకు క్రియలకు స్పందించాలో ఆ స్పందన లేదు. అయినప్పటికీ నేను నిరుత్సాహపడి ఈ పరిచర్యను ఆపివేయటం కానీ మధ్యలో నిలిపివేయటం కానీ చేయటం లేదు. ఎందుకంటే ఇది నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట. ఆయన నన్ను ఎందుకు పంపినాడు అంటే ఈ జీవాహారం గురించినటువంటి వివరణ, దాని గురించిన వెలుగు, మనిషి పడిపోయినటువంటి స్థితి, దేవునితో సంబంధం లేకుండా చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి వీరందరిని గురించి తెలియజెప్పడానికి నన్ను దేవుడు ఈ లోకమునకు పంపినాడు. నేను ఆయన చిత్తము నెరవేర్చుటకు నా పని, నేను అదే కార్యంలో ఉన్నాను. అది ఎంతమంది వస్తారు, ఎవరు విశ్వసిస్తారు, ఎవరు విశ్వసించరు అనేటువంటి దాని గురించి నేను ఆలోచించటం కాదు. ఎందుకంటే అది తండ్రి ఎవరు అయితే ఆయన ఏర్పాటులో ఉన్నారో వారిని నా యొద్దకు పంపేవాడుగా ఉన్నాడు. 39
ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైనది. ఎవరైనా నా దగ్గరికి వచ్చి నా యందు విశ్వసించినట్లయితే వారి దప్పిక తీర్చబడుతుంది. అటువంటి వారిని అంత్యదినమున నేను వాడిని లేపెదను. అంటే ఒక మృతుల పునరుద్ధానంలో, చివరి పునరుద్ధానంలో ఆయన వారిని లేపేటువంటి వాడుగా ఉన్నాడు. వారిలో ఎవరును నేను పోగొట్టుకొనక, అంటే ఆయన ఎందు గనక విశ్వసించి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎందు విశ్వసించినట్లయితే ఎవరు కూడా ఇంకా అది మరణంలోనికి వెళ్ళటం అనేటువంటిది ఉండదు. వారందరూ కూడా మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. కనుక వారందరినీ నేను పోగొట్టుకొనక అంత్యదినమున వారిని నేను లేపెదను. కుమారుని చూచి ఆయన యందు విశ్వసించు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వాడిని లేపెదను. కనుక ఈ విధంగా ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయన దేవుని కుమారుడని, ఆయన మనందరికీ కూడా నిత్య జీవమును అనుగ్రహించుటకు చనిపోబోతున్నటువంటి రక్షకుడని విశ్వసించుతున్నారో ఆ రోజుల్లో, ఇప్పుడైతే చనిపోయినాడనేటువంటిది విశ్వసిస్తున్నారో, ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ, ఆయన శరీరంలో నలగొట్టుకునడం ద్వారా మనలో ఉన్న పాప స్వభావానికి తగినటువంటి శిక్షను ఆయన భరించి ఉన్నాడనే విషయాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరిలో కూడా ఈ కార్యము లోతైన విధంగా జరిగి నిత్య జీవాన్ని పొంది అంత్యదినమున లేవనెత్తబడి మరణంలోనికి వెళ్లకుండా ఉండగలిగేటువంటి మార్గాన్ని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరి కొరకు తెరిచున్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తెరగాలి. కనుక ఎవరైనా సరే ఆయన దగ్గరకు వచ్చి ఆయన దేవుని చేత పంపబడినటువంటి రక్షకుడు అనే విషయాన్ని ఏ విధంగా విశ్వసించాలో అలా విశ్వసించకపోతే ఎంతో ప్రమాదంలో ఉన్నట్టు. తర్వాత విశ్వసించడం అనేటువంటిది ఆత్మ సంబంధంగా అక్షయత కొరకు, నిత్యజీవం కొరకు, పరలోక సంబంధమైనటువంటి స్థలంలో దేవునితోటి ఎల్లప్పుడూ ఉండటానికి అవసరమైన విధంగా విశ్వసించటం. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల కొరకు ఆయన నా కొరకు ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనే పేరుతో చేస్తాడనేటువంటిది కాదు. ఆయన దేవుని కుమారుడని, ఆయన దేవుడని, ఆయన మనకు నిత్యజీవం అనేటువంటిది అనుగ్రహించి ఆయనతో పాటుగా ఉండటానికి మార్గాన్ని తెరవటానికి వచ్చి ఉన్నాడని, మనం పరలోక సంబంధమైన విషయాలలో ఆయన దగ్గరకు వచ్చి విశ్వసించడం ద్వారా మనం అంత్యదినమున కూడా లేపబడి మనము ఎల్లప్పుడూ ఆయనతో పాటు ఉండగలిగినటువంటి అక్షయతలోనికి ప్రవేశించగలిగేటువంటి మార్గాన్ని ఆయన మనకు తెరవటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ విధంగా మనం ఆయన యందు విశ్వసించాలి. దేవుడి ఈ వాక్యమును మన కొరకే ఆశీర్వదించునుగా.